IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు బిడి టీవీ. ప్రస్తుతం రాజకీయాల్లో శ్వేతపత్రాలు విడుదల అనేది చాలా కామన్గా కనిపిస్తూ ఉంది. ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు మారిన వెంటనే నూతన ప్రభుత్వాలు శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నాయి. ఎన్నికల గత ప్రభుత్వం ఓడిపోయి నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఏ విధంగా పనిచేసింది అనేటువంటి గురించి నూతన ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేస్తూ ఉంది. గతంలో పొరుగున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు శ్వేతపత్రాలను విడుదల చేస్తే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా శ్వేతపత్రాలను విడుదల చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు కూడా 2 శ్వేతపత్రాలను విడుదల చేశారు. ముందుగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి శ్వేతపత్రంతో మొదలుపెట్టి తాజాగా రాజధాని అమరావతి గురించి శ్వేతపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఇలా శ్వేతపత్రాలను విడుదల చేస్తూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత వైసీపీ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేసింది, అంతకుముందు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా పనిచేశాను అంటూ కంపేర్ చేస్తూ కూడా శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. అయితే ఇలా శ్వేతపత్రం విడుదల చేస్తూ కూడా భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయం గురించి కూడా కొంత క్లారిటీ ఇస్తూ ఉన్నారు. ఇలా శ్వేతపత్రాలను విడుదల చేస్తున్న సందర్భంలో 2 ముఖ్యమైనటువంటి శ్వేతపత్రాలు ఏపీకి కీలకమైనటువంటి పోలవరం రాజధాని అంశం మీద శ్వేతపత్రాలు విడుదల చేస్తూ కూడా కొన్ని నిజాలను అయితే ఆయన బయటపెట్టడం జరిగింది. ఇలా శ్వేతపత్రాలను విడుదల చేస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాల్లో కూడా ఒక చర్చ అయితే బయటకు వచ్చింది. శ్వేతపత్రాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేయడం వల్ల ఆయనకు ఏదైనా ఉపయోగం ఉంటుందో లేదా నష్టం కలుగుతుందో, అంటే లాభమా నష్టమా అనేటువంటి విషయాల గురించి చర్చ జరుగుతుంది. ఇలా లాభ నష్టాలు బేరీజు వేసుకునేటువంటి క్రమంలో లాభం కంటే నష్టమే ఎక్కువ అనేటువంటి అంశం కూడా తెర మీదకైతే వచ్చింది. దీనికి సంబంధించి కూడా కొన్ని ఉదాహరణలు అయితే బయటకు వస్తున్నాయి. ముందుగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే శ్వేతపత్రం విడుదల చేసినటువంటి అంశం పోలవరం ప్రాజెక్టు. ఏపీకి చాలా ప్రాముఖ్యత, చాలా ఉపయోగకరమైనటువంటి జీవనాడి అయినటువంటి ప్రాజెక్టుకి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు పనులను గత వైసీపీ పార్టీ ప్రభుత్వం 4% కూడా చేయలేదు. అంతకుముందు నేనున్నప్పుడు 70%కు పైగా పనులు పూర్తి చేశాను. అంతకుముందు తాను ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు పనులు చాలా ముందుకు వెళ్ళాయి. గత 5 సంవత్సరాలు ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళలేదు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు గత వైసీపీ పార్టీ ప్రభుత్వం వల్ల, ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి వల్ల చాలా పెద్ద నష్టం కలిగిందంటూ కూడా గత ప్రభుత్వాన్ని అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించడం జరిగింది. ఇక ఈ ప్రాజెక్టుకి సంబంధించి కూడా శ్వేతపత్రం విడుదల చేసిన క్రమంలో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నాయి, అలాగే ఎప్పుడు పూర్తి చేయబోతున్నాం అనేటువంటి విషయం గురించి కూడా పూర్తి స్థాయిలో నిజాలను అయితే ఆయన బయటపెట్టడం జరిగింది. ఈ సందర్భంగానే శ్వేతపత్రం విడుదల చేస్తూ పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేనంటూ కూడా ఆయన తేల్చి చెప్పేయడం జరిగింది. ఇలా తేల్చి చెప్పేయటం వల్ల ఆయనకు కలిగేటువంటి లాభం కంటే నష్టం ఎక్కువ అనేటువంటి అంశం అయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గత వైసీపీ పార్టీ ప్రభుత్వం హాయంలో పోలవరం ప్రాజెక్టు ముందుకు వెళ్ళలేదు అని గ్రహించే ప్రజలు సీనియర్ అయినటువంటి చాలా అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఓట్లేసి గెలిపిస్తే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టును నేను పూర్తి చేయలేను, ఎప్పుడు పూర్తవుతుందో నా చేతుల్లో లేదు అంటూ కూడా ఆయన చేతులు ఎత్తేయటం ఇప్పుడు ఏపీ ప్రజల్లో కొంత నెగిటివ్ ప్రభావం పడుతుందంటూ కూడా రాజకీయ వర్గాల్లో అభిప్రాయాన్ని వ్యక్తం అవుతూ ఉంది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు పనులను ఆయన పూర్తి చేస్తారు అనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఏపీ ప్రజానీకం, ఏపీ రైతాంగం అంతా కూడా నారా చంద్రబాబు నాయుడుకి ఓటేస్తే ఆయన అధికారం ఎక్కి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్వేతపత్రాన్ని విడుదల చేస్తూ వై జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తూ తనకు సంబంధించి కూడా నిజాలను బయట పెట్టుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టును నేను పూర్తి చేయలేను అంటూ ఆయన బయట పెట్టుకోవడంతో, అంటే తన హయాంలో పూర్తి కాదు, ఎప్పుడు పూర్తి అవుతుందో నేను చెప్పలేను అంటూ ఆయన కూడా సందేహాన్ని వ్యక్తం చేయడంతో ఏపీ ప్రజల్లో కొంత నెగిటివ్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. శ్వేతపత్రాల వల్లే ఇది నెగిటివ్ ఏర్పడుతుందంటూ కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇంకా రెండవ శ్వేతపత్రమైనటువంటి అమరావతి రాజధాని, ఈ అమరావతి రాజధాని మీద కూడా శ్వేతపత్రాలను విడుదల చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొన్ని కీలకమైనటువంటి అంశాలను అయితే ప్రస్తావించడం జరిగింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా రాజధాని ఏ విధంగా ఉంది, అమరావతిలో ఏం జరిగింది, ఏం కట్టాం, అప్పుడు ఎలా ఉంది పరిస్థితి, అసలు రాజధానిని ఎలా కట్టాలనుకున్నాం అనేటువంటి విషయం గురించి పూర్తి స్థాయిలో ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక గత వైసీపీ పార్టీ ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వై జగన్మోహన్ రెడ్డి రాజధానిని ఏమాత్రం పక్కన పెట్టారు, అసలు ఎక్కడ ఏమైనా పనులు జరిగాయా లేదా నేను చేసినటువంటి పనుల్లోనూ ఎక్కడ ఆపేశారు అనేటువంటి విషయం గురించి కూడా ఆయన పూర్తి స్థాయిలో డీటెయిల్స్తో సహా వివరించడం జరిగింది. ఇలా రాజధాని అమరావతి మీద శ్వేతపత్రాన్ని విడుదల చేస్తూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీకి నష్టం చేస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా బయటకు వస్తుంది. ఏ విధంగా అంటే
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధానికి ఏమాత్రం పనులు చేయలేదు, రాజధాని ఏమాత్రం కూడా డెవలప్ చేయలేదని ఏపీ ప్రజానీకం, ఉద్యోగులు, తర్వాత యువత అంతా కూడా చంద్రబాబు నాయుడికి ఓట్లేసి అధికారాన్ని ఇస్తే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ రాజధాని అమరావతి ఈ విధంగా ఉంది, దీనికి సంబంధించి చాలా ఖర్చు అవుతుంది, ఇది కూడా చాలా భారంగా అయ్యేటువంటి అవకాశం ఉంది, పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఇలా ఉన్నటువంటి అమరావతి రాజధాని చూసి పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తారా లేదా అంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో ముందుకు వచ్చినటువంటి పెట్టుబడిదారులు రాజకీయ పరిస్థితులు, రాజకీయం అధికారం మారడంతో వాళ్ళంతా కూడా వెనక వెళ్ళిపోయారు. ఇప్పుడు నూతనంగా నేను వచ్చాను కాబట్టి మళ్ళీ ముందుకు వస్తారా లేదనేది అనుమానంగా ఉంది. ఆ తర్వాత తర్వాత 5 సంవత్సరాల పాటు ఇప్పుడు నేనుండి 5 సంవత్సరాల పాటు నేనుండి తర్వాత ప్రభుత్వం మారితే పారిశ్రామికవేత్తలు కూడా కొంత ఆలోచనలో పడతారు కదా. దీనికి సంబంధించి కూడా చాలా పెద్ద తలనొప్పి ఉంది. ఏపీ రాజధానికి సంబంధించి చాలా నిధులు అవసరం అవుతాయి. కేంద్రానికి సంబంధించి కూడా వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా లేదా, మనం డిమాండ్ చేసేటువంటి పరిస్థితి అక్కడ లేదు, వారు ఇస్తే తీసుకోవాలి అనేటువంటి విషయం గురించి కూడా నారా చంద్రబాబు నాయుడు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ శ్వేతపత్రాన్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఇలా రాజధాని అమరావతి విషయంలో కూడా నారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేస్తూ లాభం కంటే నష్టాన్ని ఎక్కువగా కొని తెచ్చుకుంటూ ఉన్నారు. పెట్టుబడి పెట్టడానికి నారా చంద్రబాబు నాయుడు చూసి పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలు ఆయన చెప్పినటువంటి వాస్తవాలు, ఆయన చెప్పినటువంటి నిజాలు, ఆయన చూపించినటువంటి చిత్రాలు చూసిన తర్వాత పెట్టుబడి పెట్టడానికి కొంత వెనక తగ్గుతారంటూ కూడా ఒక అంశం అయితే తెర మీదకు వస్తూ ఉంది. దీనికి సంబంధించి తెలంగాణను ఉదాహరణ అయితే ఇస్తూ ఉన్నారు. గతంలో తెలంగాణలో ప్రభుత్వం మారిన వెంటనే కేసీఆర్ వెళ్ళిపోయి రేవంత్ రెడ్డి వచ్చిన వెంటనే వాళ్ళు శ్వేతపత్రాలను రిలీజ్ చేశారు. వాళ్ళు ఆర్థిక శాఖకి సంబంధించి కూడా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేస్తూ ఎలా ఉంది ఆర్థిక వ్యవస్థ అనేటువంటి విషయం గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు కూడా నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చినటువంటి పెట్టుబడిదారులంతా కూడా తెలంగాణ ఆర్థిక పరిస్థితులను చూసి వెనక వెళ్ళిపోయారు. దీనికి సంబంధించే కాంగ్రెస్ పార్టీ యొక్క మంత్రులు కూడా కొన్ని నిజాలను వాళ్ళు కూడా బయటకు పెట్టారు. పెట్టుబడిదారులు వెనక వెళ్ళిపోయారంటూ కూడా మంత్రులు చెప్పినటువంటి ఉదాహరణలను ఏపీ కూడా తీసుకొస్తూ ఉన్నారు. ఇలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాలు విడుదల చేయటం లాభం కంటే నష్టమే ఎక్కువగా తీసుకువస్తుంది అంటూ కూడా భావిస్తూ ఉన్నారు. రాజకీయ వర్గాలు కూడా శ్వేతపత్రాల వల్ల ఉపయోగం ఏమీ లేదు, గత ప్రభుత్వం మీద పాలనాపరమైనటువంటి విమర్శలు చేస్తే ఓకే, కానీ ఈ విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విమర్శలు చేస్తే ప్రజల్లో నారా చంద్రబాబు నాయుడు మీద ఆయన కూడా నెగిటివ్ని కూడా పెంచుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా తెర మీదకైతే వస్తుంది.